KH9 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. ఈ నెల 13, 14న ఖమ్మంలో జరిగే యాదవుల రేంజంగ్ల రజ కలశ యాత్రను జయప్రదం చేయండి. అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మల్లిబాబు యాదవ్, వెంకట నరసయ్య, సింహాద్రి యాదవ్. ఈ నెల 13, 14న ఖమ్మం జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టనున్న యాదవ రేంజంగ్ల రాజ్ కలశ యాత్రను రాజకీయాలు వర్గాలకు అతీతంగా యాదవులు పాల్గొని ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా జిల్లా యాదవులను ఉద్దేశించి మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యాదవ్, యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ సోమవారం నాడు ఖమ్మం స్థానిక కృష్ణా ఫంక్షన్ హాల్లో యాదవ రేంజింగ్ల కలశయాత్రను గురించి చర్చించడానికి యాదవ సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. వక్తలు మాట్లాడుతూ 1962 భారత్ చైనా యుద్ధంలో అమరవీరులైన అహిర్ యాదవ్ రేంజ్మెంట్కు సంబంధించిన 114 మంది యాదవ వీరుల ప్రాణ త్యాగాలను ఈ దేశం నిర్లక్ష్యం చేసి మర్చిపోయిందని, ఎంతో దేశభక్తితో చైనాను మన భారతదేశంలోని భూభాగాన్ని ఆక్రమించకుండా అడ్డుకున్న యాదవ రేంజ్మెంట్ రద్దును చేయడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యాదవ రేంజింగ్ల కలశ యాత్రను చేపట్టడం జరిగిందని, దానిలో భాగంగా మన ఖమ్మం జిల్లాకు ఈ నెల 13న చేరుకుంటుందని, 14వ తేదీ గురువారం నాడు ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ యూరి సెంటర్ నుండి మహబూబాబాద్ వరకు జిల్లాలో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోరి మేకల కోటయ్య, పొదిల సతీష్, బమ్మిడి శ్రీనివాస్, సత్తి వెంకన్న, బొల్లి కొమరయ్య, మోరి మేకల అమరయ్య, చెవుల ఖాదర్ బాబా, తుప్పాతి రవికుమార్, తెల్లబోయిన రమణ, వాకధాని కోటేశ్వరరావు, తోడేటి లింగరాజు, మేడుదుల మల్లేష్, పొదిల భూపతి, పొదిల తిరుపతిరావు, ప్రవీణ్ యాదవ్ తదితరులు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. 9వ తారీఖున మన తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఆ యాత్రను ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్ర గారి నాయకత్వంలో రిసీవ్ చేసుకొని భారీ ఎత్తున ర్యాలీ పెట్టి బేరీలతోటి, కోలాటంతో, గజ్జల లాగులతోటి వారికి స్వాగతం పలికి రేపు నల్లగొండ జిల్లాకి 3వ తారీఖు ఉదయం సూర్యాపేటలో టిఫిన్ చేసి మన ఖమ్మంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా మనం నాయకనగూడెం కాడ మన బోర్డర్లో రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మన యాదవులకు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆడ నుండి పాలేరు నియోజకవర్గం కోసమంచి మండల హెడ్ క్వార్టర్లో అక్కడ యాదవులు కలుసుకొని ఆడ నుండి మన ఖమ్మంలోకి అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన ఖమ్మంలో కూడా ఈ పెద్దలంతా కూడా ఒక ప్రణాళిక రూట్ మ్యాప్ తయారు చేసుకొని భారీ ఎత్తున వారికి స్వాగతం పలకాల్సినటువంటి